స్కాముల్లో ఇరుక్కొని జైలు పాలై చరిత్రకెక్కిన మహిళా నేతల్లో నాడు కనుమడి నేడు కవిత మనకు ప్రముఖంగా కనిపిస్తారు. విచిత్రం ఏంటంటే ఈ ఇద్దరు ముఖ్యమంత్రులుగా చేసిన నేతల కుమార్తెలు. తరచి చూస్తే ఈ ఇరువురి మధ్య కొన్ని పోలికలు కూడా కనిపిస్తాయి. కనిమొళి డిఎంకే అధినేత మాజీ సీఎం కరుణానిధి కుమార్తె కాగా, కవిత తెలంగాణ సీఎంగా చేసిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారాలపట్టి. ఇద్దరు మహిళా నేతలకు రాజకీయ నేపథ్యం ఉంది. తండ్రులు సోదరులు రాజకీయ నేతలే. సొంత పార్టీలలో ఇరువురు వివిధ హోదాలలో పనిచేశారు. ఇద్దరు కూడా తండ్రులు ఎన్నికల్లో ఓడిపోయి పదవులు కోల్పోయిన తరువాతే అరెస్టు కావడం విశేషం. ఇద్దరు తీహార్ జైలుకెళ్లడం కూడా యాదృచ్ఛికమే. కనిమొళి ఇండియాలో అతిపెద్ద కుంభకోణంగా పేరుగాంచిన 2G స్కామ్లో అరెస్ట్ అయ్యారు. డిఎంకేకి చెందిన ఏ రాజా 2008లో టెలికాం మంత్రిగా ఉన్నప్పుడు 2G స్కామ్ను ప్లాన్ చేసి అమలు చేశారనే ఆరోపణలు వచ్చాయి. కనిమొళి 214 కోట్ల లంచం తీసుకున్నారని సిబిఐ ఛార్జ్ షీట్లో ప్రస్తావించింది. 2011లో ఈ ఘటన చోటు చేసుకుంది. కనిమొళిని అరెస్ట్ చేసి కోర్టు ఆదేశాల మేరకు అప్పట్లో తీహార్ జైలుకు తరలించారు. తీహార్ జైల్లో కనిమొళి 190 రోజులున్నారు. అప్పట్లో కనిమొళికి జైల్లో ప్రత్యేక సౌకర్యాలు కల్పించారు. ఆమె కోసం ఒక అటాచ్డ్ బాత్రూమ్, ఫ్యాన్, టీవీ, సౌత్ ఇండియన్ ఫుడ్ సదుపాయాలు ఏర్పాటు చేశారు. కనిమొళి కరుణానిధి మూడో భార్య రజతి అమ్మాళ్ సంతానం. 6 నెలల తర్వాత కూతుర్ను పరామర్శించేందుకు భార్యతో కలిసి కరుణానిధి జైలుకెళ్లారు. కరుణానిధితో పాటు కనిమొళి భర్త అరవిందన్, కొడుకు ఆదిత్య కూడా వెంట వెళ్లారు. కుటుంబ సభ్యులతో కలిసి జైల్లో కనిమొళిని కలిసేందుకు అప్పుడు స్పెషల్ పర్మిషన్ ఇచ్చారు. జైలు లోపలికి వెళ్లగానే మర్యాదపూర్వకంగా అందరికీ టీ కూడా ఇచ్చారు. డిఐజీ స్థాయి అధికారి దగ్గరుండి కరుణానిధి కుటుంబ సభ్యులను సెల్ వద్దకు తీసుకెళ్లారు. 8వ మహిళా వార్డులోని 6వ నెంబర్ సెల్లో కనిమొళిని ఉంచారు. కరుణానిధి నడవలేరు కాబట్టి చక్రాల కుర్చీలోనే సెల్ వద్దకు తీసుకెళ్లారు. సెల్ నుంచి బయటకు వచ్చిన కనిమొళి తల్లి, తండ్రిని, భర్తను, కొడుకును చూసి బోర్న విలపించింది. ఆమె పరిస్థితి చూసి మిగతా వాళ్లు కూడా రోధించారు. ఆ దృశ్యం చూసి కరుణానిధి కూడా భావోద్వేగానికి గురయ్యారు. తెలియకుండానే కన్నీళ్లు పెట్టుకున్నారు. దూరంగా ఉండి గమనిస్తున్న అధికారులు, సిబ్బంది కూడా ఆ సన్నివేశాన్ని చూసి చలించిపోయారు. ఇక కనిమొళి గురించి చెప్పుకోవాలంటే, కనిమొళి రాజకీయాల్లోకి రాకముందు హిందూ పేపర్లో సబ్ ఎడిటర్గా, కుంగుమం తమిళ వారపత్రిక ఎడిటర్ ఇన్ఛార్జిగా, తమిళ మురస అనే వార్తాపత్రికకు ఫీచర్స్ ఎడిటర్గా పనిచేశారు. ఎకనామిక్స్లో మాస్టర్స్ డిగ్రీ చేసిన కనిమొళి సామాజిక కార్యక్రమాలు చేపట్టడంలో ఆసక్తి చూపేవారు. 2007లో ఆమె రాజ్యసభకు ఎంపికయ్యారు. ఆ తర్వాతి కాలంలో సంచలనం సృష్టించిన 2G స్కామ్లో ప్రధాన నిందితులుగా ఉన్న ఏ రాజా, కనిమొళిలను నిర్దోషులుగా ప్రకటిస్తూ సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం తీర్పిచ్చింది. ఈ 2G కుంభకోణం వల్ల ప్రభుత్వ ఆదాయానికి 30,000 కోట్ల నష్టం వాటిల్లిందని సిబిఐ ఆరోపించింది. కేసు నుంచి బయటపడిన కనిమొళి ఆ తర్వాతి రోజుల్లో రెండోసారి రాజ్యసభకు ఎంపికయ్యారు. 2019లో తూత్తుకుడి నియోజకవర్గం నుంచి లోక్సభకు కూడా ఎన్నికయ్యారు. నాటి ఎన్నికల్లో 3,47,209 ఓట్ల మెజార్టీతో కనిమొళి విజయం సాధించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో కూడా మళ్లీ అదే స్థానం నుంచి 3,92,738 ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఇక కవిత గురించి చెప్పుకోవాలంటే, హైదరాబాద్లో బీటెక్ చేసిన కల్వకుంట్ల కవిత ఆ తర్వాత మాస్టర్ ఆఫ్ సైన్సెస్ పూర్తి చేశారు. కొన్నాళ్లు యుఎస్ఏలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేశారు. ఆమె 2006లో భారతదేశానికి తిరిగొచ్చారు. తెలంగాణ జాగృతిని 2006లో ఏర్పాటు చేశారు. తెలంగాణ కళలు, సంస్కృతిపై జరుగుతున్న అన్యాయాన్ని ప్రజలకు తెలియజేయడంలో చురుకైన పాత్ర పోషించారు. తెలంగాణ ప్రజల హృదయాలు కలిపే ప్రత్యేక బతుకమ్మను పెద్ద ఎత్తున జరుపుతూ అన్ని వర్గాల ప్రజలను అందులో పాల్గొనేలా చేశారు. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కవిత నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి 164,184 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. తెలంగాణ వ్యాప్తంగా రాష్ట్ర సాధన ఉద్యమానికి మద్దతుగా నిర్వహించిన నిరసనలు, ప్రదర్శనలకు ఆమె నాయకత్వం ఇచ్చారు. ఎంపీగా పార్లమెంట్లోనూ, ప్రజా జీవితంలోనూ తెలంగాణ వాదంతో పాటు ఇతర జాతీయ సమస్యలకు కవిత మద్దతు పలికారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో నిజామాబాద్ నుంచి కవిత మరోసారి పోటీ చేసి ధర్మపురి అరవింద్ చేతిలో 70,875 ఓట్ల తేడాతో ఓడిపోయారు. 2020 అక్టోబర్లో కవిత శాసనమండలి సభ్యురాలుగా ఎన్నికయ్యారు. మొన్నటి వరకు ఢిల్లీలో గవర్నమెంటే మద్యం అమ్మేది. ఆ తర్వాత ప్రైవేట్ సంస్థలకు ఇద్దామనుకున్నారు.
ఆ క్రమంలో పెట్టిన రూల్స్లో గోల్మాల్ జరిగిందన్నది బీజేపీ ఆరోపణ. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను మార్చి 15న ఈడీ అరెస్ట్ చేసింది. మార్చి 25 వరకు ఈడీ కస్టడీలో ఉన్నారు. మార్చి 26న తీహార్ జైలుకు తరలించారు. ఆమె జైలుకెళ్లి చాలా రోజులవుతుంది. ఎప్పటికప్పుడు రిమాండ్ పెరుగుతూనే ఉంది, కానీ బెయిల్ మాత్రం లభించట్లేదు. జూలై 7 వరకు కోర్టు కస్టడీని పొడిగించింది. కల్వకుంట్ల కుటుంబంలో తొలిసారి కవిత అవినీతి కేసులో జైలుకెళ్లారు. లిక్కర్ వ్యాపారులతో మీటింగులు పెట్టడం కాకుండా 100 కోట్లు వసూలు చేసి ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వానికి కవిత అందజేశారని ప్రధాన ఆరోపణ. సౌత్ వ్యాపారుల నుంచి కవిత ముడుపులు వసూలు చేసిందని, ఆమె సెల్ ఫోన్లు కూడా ధ్వంసం చేశారంటూ ఈడీ అనేక ఆరోపణలు చేసింది. దీంతో తెలంగాణ ప్రజలు కవిత అరెస్ట్, జైలుకు వెళ్లిన పరిస్థితిని పెద్దగా పట్టించుకోలేదు. అందుకే ఆమె అరెస్ట్ అయినా ఆ పార్టీ నేతల నుంచే పెద్దగా సానుభూతి వ్యక్తం కాలేదంటున్నారు. టూజీ స్పెక్ట్రమ్ కుంభకోణంలో తన కుమార్తె కనిమొళిని అరెస్ట్ చేయడాన్ని అప్పట్లో డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి తప్పుపట్టారు. కేంద్రంపై విమర్శలు చేశారు. ఇక కేసీఆర్ విషయానికి వస్తే కవిత అరెస్టు విషయంలో 30 రోజులు అసలు స్పందించలేదు. బీఆర్ఎస్ నేతల సమావేశంలో మటుకు కవితపై పెట్టింది తప్పుడు కేసు అని కేసీఆర్ వ్యాఖ్యానించినట్లు వార్తలు వచ్చాయి. ఇలా కరుణానిధి కుమార్తె కనిమొళి, కేసీఆర్ కుమార్తె కవితకు చాలా పోలికలున్నాయి. ఇద్దరు మాజీ ముఖ్యమంత్రుల కుమార్తెలు కావడం, అవినీతి ఆరోపణ కేసులు అరెస్టు కావడం వంటి అంశాలను బట్టి వీరిద్దరి జీవితాలు కొంతమేరకు ఒకే విధంగా ఉన్నాయని అనుకోవచ్చు. ఇక కవితపై కేసుల విచారణ ఇంకా కొనసాగుతోంది. అది ఎప్పటికి ముగుస్తుందో చెప్పలేం. కడిగిన ముత్యంలా బయటికి వస్తానన్న కవిత ఆశ నెరవేరుతుందో లేదో వేచి చూద్దాం.